ఏం చేస్తున్నారు ఇద్దరు తల్లి కూతురు మాట్లాడుకుంటారా ఏంట? అవునండి, అలాగా మాట్లాడుకుంటానండి. ఆహా, సరే. ఏంటి ఏం లేదు, మీ హెల్త్ కి మంచిది అనుకొని నేను ఇది తెచ్చా అనమాట. ఏంటో అది. ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇదేంటంటే పెరుగు. పాలతో చేసిన పెరుగు అయితే కాదు, ఆవు పాలతో చేసిన పెరుగు కాదు. పచ్చి వేరుశనక్కాయలు ఒలిచాను, ఒలిసి అది మిక్సీ చేశాను. మిక్సీ చేసి ఒక గ్లాసుడి కంచి 2 గ్లాసులు, ఒక గ్లాసుడి శనగగుడ్లకి 1/2 గ్లాసుడి నీళ్ళు వేసాను అనమాట. వేసి మిక్సీ చేసి ఆ ఫైబర్ పార్ట్ కంచి పిండి ఒక గొడ్లో పాలు తీసాను. 2 సార్లు తీసిన పాలంచి ఇది లాక్టోబెసిలిన్స్ అనేసి మిరపకాయ 3 కిలో నుంచి ఒక ఇది ఉంటుంది, అది పెరుగుగా తయారు చేస్తుంది అనమాట. మీరు పాలు ఎలాగైతే మరగేస్తారో అలాగే మరగేసి గోరువెచ్చని పాలులోన ఈ ఒక్క ఇది వేస్తారనమాట. మంచి వాసన వస్తుంది. మంచి వాసన వస్తుందా? చాలా మంచి వాసన వస్తుంది. అయితే 5 మిరపకాయ ముడికిలు వేసాను ఇందులో. అది పాలులాగే మనం తీసుకోవచ్చు అనమాట. నిన్న నా వీడియోలో చూడండి, ఆవకాడో స్మూతీ పెట్టా. అది చూసారా? అది 3వ సారి చేసినప్పటికి ఆ పాలు తీసుకున్న 2 సార్లు ఇదే పాలు అనమాట. మీరు ఎలాగైతే పెరుగు తింటారు కదా మజ్జిగ చేసుకొని, అలాగే తాగండి. పలాచు చేసుకొని తాగండి. మీ వారికి ఇవ్వండి, తినికి ఇవ్వండి, మీరు తాగండి. నా కొండ మాత్రం అర్జెంట్గా ఖాళీ చేసి ఇచ్చేయండి. అలాగేనండి, చాలా థ్యాంక్స్ అండి. ఏం తిడితే సెలవు తీసుకున్నాను.